రాత్రి సమయం కూడా రేపటి దినాన్ని వెళ్ళగలిగినట్టు ప్రార్థన చేయండి, చాలా వడ్డుతున్నానని చెప్పినప్పుడు ప్రార్థించినప్పుడు ఈ దినాన మరి దరిదాపు 3-4 గంటల సమయానికి వారికి సెలవు దొరకడం, ఆ వెంటనే బయలుదేరినప్పటికీ సెలవులు మనకి తెలుసు ఈద్ హాలిడేస్ కాబట్టి చాలా ట్రాఫిక్ లోడుతూ ఉండడం వల్ల ఆలస్యమైనప్పటికీ ఎంతో రెస్ట్లెస్గా ఉన్న మమ్మల్ని ఇక్కడికి చేర్చిన పెద్దల సంపత్ గారి పెట్టి వందనాలు. ఆశ్రమ్ గారు అలాగే నాకు ఇచ్చిన కుమార్తెలతో రావడానికి దేవుడు మొట్టమొదటిసారిగా పెళ్ళిలో ఈ దేశానికి వచ్చారు. ఆశ్రమ్ గారు అయితే 2 సార్లు వచ్చినప్పటికీ మిమ్మల్ని అందరినీ ఎలా కలుసుకోవడానికి దేవుడు చూపించారు. మంచిదండి. సమయాన మనం పరిశుద్ధ గ్రంథాలు మన అందరి చేతిలో బైబిల్ ఉన్నాయి. మన అందరి చేతిలో బైబిల్లో అనేకమైన సుమారు 800 పేజీలు ఉంటాయి. కానీ కొన్ని అధ్యాయాలు ఉన్న పేజీలు కొంచెం అందరి బైబిల్లో కూడా నలిగి ఉంటాయి. మరకల పడి చేతులు, మన చేతుల చెమట మరకలు కానీ కొన్ని లేకపోతే కొంచెం నలిగి ఉంటాయి. కొన్ని అధ్యాయాల దగ్గర 23వ కీర్తన ఒకటి, 127వ కీర్తన ఒకటి, లేకపోతే 91వ కీర్తన ఒకటి, అలాగా కొన్ని పేజీలు నలిగి ఉంటాయి. ఎందుకంటే అవి ఎక్కువ మనం ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి, ఎక్కువ వాడుకుంటూ ఉంటాం కాబట్టి, ఆయా ఎక్కువగా వాటిని చదువుతాం. మనం నిద్రలో లేపిన అవి కంఠోపాఠంగా వచ్చే కీర్తన. అలాంటి కీర్తనలో ఒకానొక కీర్తన మనందరికి తెలుసు, 133వ కీర్తన కూడా. ఒకసారి ఆ 133వ కీర్తన నుంచి కొన్ని అంశాలు మనము నేర్చుకోవడం అనను కానీ నెమరు వేసుకుందాం. 133వ కీర్తన ఒకసారి మనం చదువుదాం. చిన్న కీర్తన కదా, 3 వచనాలు చదువుదాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సీయోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. క్రీస్తునందు ప్రియ పరిశుద్ధ దేవుని బిడ్డలైన వాళ్ళారా, ఈ సమయాన అనేక సార్లు మనం ఈ కీర్తన ఉపయోగిస్తాం. కానీ కొన్ని మాటలు మనం నెమరు వేసుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత పరిశుద్ధ మనం కొన్ని మాటల్ని వాడటం ద్వారా దాని యొక్క తీవ్రత, దాని యొక్క బలాన్ని చెప్తూ ఉంటాం. కొన్ని మాటలు, కొన్ని పదాలు మాటలతో చెప్పేవి కాదు, కొన్ని పదాలు మాటలతో చెప్పేవి కాదు, అవి చేతలతో చూపించేవి. ఐక్యత అనేది కూడా మేమందరం ఐక్యముగా ఉన్నాము, మేమందరము అని చెప్పుకునేది కాదు, అది క్రియలలో చూపించేది ఐక్యత. అలాగే ప్రేమ కావచ్చు, క్షమాపణ కావచ్చు. ఈ మాటలు నోటితో చెప్పడం కంటే అది ఇట్స్ యాక్షన్. ప్రేమ కావచ్చు, మనం ప్రేమిస్తున్నాం అన్నది చెప్పడం కంటే అది చేసి చూపించినప్పుడు దానికి మరి విలువ, ఆధిక్యం. అలాగే క్షమాపణ కావచ్చు, నేను క్షమించేసానంటే ఒకవేళ హృదయంలో ఏదైనా పెట్టుకోవడం, దట్ ఈస్ రాంగ్. అలాగే ఐక్యత అనేది నోటితో పలికే పదం కాదు, మన ఫెలోషిప్, మన సహవాసమే దాన్ని రిఫ్లెక్ట్ చేయాలి, ప్రతిబింబించాలన్నమాట. కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే మరి దైవజనులు చెప్పిన ఒక మంచి మాట విని నేను సంతోషించాను. నేను ఈ మాటలు చెప్పాలనుకున్నాను, కానీ ఇక్కడికి రాగానే అయ్యగారు చెప్పిన మొదటి మాట, మా సేవకులు ముగ్గురు కూడా ఒక్క మాట, ఒక్క మాట, ఒకే ఒక్క మాట. ముగ్గురమైనప్పటికీ కూడా మా హృదయాలు ఒకటండి. అలాగే మా సంఘముగా కూడా ఒక్క కుటుంబం అండి. మేము ఒక కుటుంబం, ప్రతి ఒక్కరి పట్ల బాధ్యత, ప్రతి ఒక్కరి పట్ల భారము మేము కలిగి ఉన్నామని చెప్పినప్పుడు, ప్రభువా నేను చాలా ప్రసంగాలు చేసినప్పటికీ ఈరోజు ఏం చెప్పాలని కొంత ఎక్సర్సైజ్ చేసినప్పుడు దేవుడు ఎందుకు ఈ భారం ఇచ్చాడు. రాగానే దైవజనులు కూడా మా ఐక్యతను దేవుడు స్థిరపరిచినందుకు దేవుడికి వందనాలను చెప్పారు. క్రీస్తునందు ప్రీతిగా ఈ సమయాన ఈ ఐక్యతను గురించి మనం కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము చివరి అధ్యాయం 30వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. మిడతలకు రాజు లేడు, ఆయనను అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోను. సొలొమోను మహారాజు చెప్పిన మాట, మిడతల కంటే రాజు లేడు, వాటికి నాయకుడు లేడు, కెప్టెన్ లేడు, కానీ అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోను. అంటే మిడతలు, మిడతల కంటే రాజు లేడు, ఆయనను అవన్నీ కూడా పంక్తులు తీరి సాగిపోను. సొలొమోను మహారాజు చెప్పిన మాట, మిడతల కంటే రాజు లేడు, వాటికి నాయకుడు లేడు,
కానీ అవన్నీ కూడా పంక్తులుగా తీరి సాగిపో మనం చూస్తూ ఉంటాం. ఇండియాలో అయితే సాయంత్రం 4 అయ్యేటప్పటికి ఆ మిడతలన్నీ పెద్ద పెద్ద దండులుగా ఎలా వెళ్తాయంటే ఒక చిన్న హారం మాదిరిగా, ఒక పూలహారం మాదిరిగా అలా సాగిపోతూ ఉంటాయి. ఆ ఆకాశంలో అలా ఎగిరిపో, అన్నీ ఒకటే వేగంతో, అన్నీ ఒకటే లైన్తో, అన్నీ ఒకే క్రమ పద్ధతిలో అవి అలాగ ఒక చోట నుంచి ఒక చోటకి అవి గూళ్ళకి వెళ్తాయి, లేకపోతే గూడు నుంచి బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా ఐక్యతకి వెళ్ళిపోతాం. అలాగే ఇది సామెతల గ్రంథంలో మరొక మాట చెప్తూ ఉంటాడు సొలొమోను మహారాజులు, చీమలను చూసి జ్ఞానం తెచ్చుకోండి అనే మాట కూడా. చీమలు మనందరికీ తెలుసు, ఎర్ర చీమలు కావచ్చు, నల్ల చీమలు కావచ్చు. మన ఇంట్లోనే కిచెన్లో అటు ఇటు వెళ్తూ ఉంటాయి, బారులుగా వెళ్తూ ఉంటాయి, అన్నీ కలిసికట్టుగా వెళ్తూ ఉంటాయి కదండి చీమలు. పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో సో మరి చీమలు ఎందుకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో. చీమలకి ఐక్యత ఉంది, లేకపోతే ఆకాశంలో ఎగిరే మిడతలకు ఐక్యత ఉంది. కానీ మన గురించి మనం ఆలోచన చేస్తుంటే కనుక ఇండియాలో క్యూ లైన్ పాటించండి అని ఉంటుంది రేషన్ దగ్గర కావచ్చు, కొన్ని చోట్ల వాటర్ దగ్గర కావచ్చు. ఈ క్యూలో ఉండేవాళ్ళు ఉంటారు, డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. పెద్ద గొడవ జరుగుతుంటుంది. మేము ఇప్పుడు దాకా పని లేకుండా ఉన్నామంట, మేము అందరం లేకపోతే ఖాళీగా ఉన్నామంట కదా. ఇదే కదా సమస్యలు. ఇక్కడైతే మనం ఖచ్చితంగా పాటిస్తాం. అలాగని నేను తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ అంటే ఒక క్రమం అనేది, ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మన ఐక్యతలో నడిపించడానికి. కానీ దాన్ని ఫాలో అవ్వకపోతే కనుక మనం చాలాసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాము, ఇరిటేట్ అవుతూ ఉంటాము మనుషులుగా. సమయాన్ని ఆలోచన చేస్తుంటే కానీ చీమలకి ఎవరైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారండి, అక్కడ లైట్ పట్టుకుని ఇదిగో మీరు అందరూ ఆగండి ఇప్పుడు వెళ్ళాలి, లేకపోతే మిడతలకి ఏమైనా అలాగా ఆ క్యూ లైన్లో పంపించడానికి పోలీసు వాళ్ళు కానీ ట్రాఫిక్ పోలీసు ఉంటారా, వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ ఏమైనా ఉంటుందా? కానీ మనకు ఉంటాడు. మనం క్రమ పద్ధతిలో పెట్టడానికి ట్రాఫిక్ పోలీసు ఉంటాడు, పోలీసు వాళ్ళు ఉంటారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు. అయినా కానీ క్రమాన్ని మనం తగ్గిపోతాం. ఇష్టమైన ఐక్యతల గురించి ఒక మాట మనం చెప్పుకుంటూ ఉంటే కనుక చూడండి, చీమలు మాత్రమే కాదండి, మనం ఇంటి దగ్గర ఏదైనా ఒక తోట నాటేటప్పుడు, ఒక జామ తోటో, మామిడి తోటో, సంథింగ్ ఒక సపోటా తోటో, పనస తోటలు పెంచుతూ ఉంటారు కదా రైతులు, ఫార్మర్స్. ఆ తోట పెంచేటప్పుడు, తోటను కొత్తగా నాటేటప్పుడు, ఆ తోట అయితే మన ఇంట్లో ఒక మొక్క 2 మొక్కలు అయితే ఎక్కడో ఒకటి నాటుతూ ఉంటాం. కానీ తోట నాటేటప్పుడు చాలా ఆలోచన చేసి నాటుతాడు. ఎందుకంటే ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ చెట్టుకి ఎంత డిస్టెన్స్ ఉండాలి, ఆ చెట్టు స్థాయిని బట్టి, అది చిన్న మొక్క అయితే కనుక ఒక సర్టెన్ డిస్టెన్స్, పొడవు వెడల్పు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక చెట్టు, ఇక్కడి నుంచి ఒక చెట్టు, మధ్యలో దానికి వాటర్ సోర్సెస్, దానికి లేకపోతే చుట్టూ ఎరువు వేయడానికి, చుట్టూ పురుగు మందు కొట్టడానికి, ప్రతిదీ కూడా ఆ చెట్లు ఒక క్రమమైన పద్ధతిలో నాటబడుతూ ఉంటాయి. ఇక్కడో చెట్టు, ఇక్కడో చెట్టు, ఇక్కడో చెట్టు. కానీ ఈ చెట్లు దూరంగా నాటబడిన చెట్లు ఎదుగుతూ ఉంటాయి కదా, రోజుకి ఎదుగుతూ ఉంటాయి. ఎదిగిన తర్వాత చాలా కొమ్మలు వేస్తూ ఉంటాయి, బ్రాంచెస్. ఈ కొమ్మలు వేసిన తర్వాత ఈ చెట్టు, ఇప్పుడు మామిడి చెట్టు ఎదిగింది అనుకోండి, అక్కడో చెట్టు ఎక్కడో చోటు నాటాడు. చెట్టు ఎదిగిన తర్వాత కొమ్మలు ఏమవుతాయంటే పెద్దగా విస్తరిస్తూ ఉంటాయి, అడ్డగా పెరుగుతూ ఉంటుంది. ఈ కొమ్మలు ఆ కొమ్మలు ఏమైపోతాయి, కలిసిపోతాయి కదా. ఈ కొమ్మలు ఆ కొమ్మలో కలిసిపోతాయి, ఈ కొమ్మలో కలిసిపోతాయి, ఆ కొమ్మ ఈ కొమ్మ కలిసిపోతూ ఉంటాయి. ఇష్టమైన ఆలోచన చేస్తుంటే దూరంగా నాటబడిన చెట్లు ఎదిగిన తర్వాత చాలా దగ్గర అయిపోతూ ఉంటాయి అన్నమాట వాటి యొక్క కొమ్మలు చూస్తుంటే. విచిత్రమైన విషయం ఏమిటంటే, కుటుంబం గురించి మాట్లాడుతున్నాను. కుటుంబంలో పిల్లలు పుట్టిన తర్వాత, ముఖ్యంగా అబ్బాయిల విషయంలో, చిన్నప్పుడు వాళ్ళు ఒక ఏజ్ వచ్చే వరకు కూడా, సర్టెన్ ఏజ్ వచ్చే వరకు కూడా అన్న తమ్ముళ్ళు లేకపోతే చాలా ఐక్యతగా ఉంటూ ఉంటారు, చాలా యూనిటీగా ఉంటూ ఉంటారు. ఒకవేళ అన్నయ్య కనుక ఎర్లీగా ఇంటికి వస్తే, ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత తమ్ముడు వచ్చాడా, వాడు తిన్నాడా లేదా అన్నీ పట్టించుకుంటూ ఉంటారు. ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు, కలిసి ఎదుగుతారు, కలిసి స్కూల్కి వెళ్తారు, అన్ని లేకపోతే ఒకళ్ళ పుస్తకాలు ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు, చాలా అన్యోన్యతగా ఉంటూ ఉంటారు. కానీ పెళ్ళైన తర్వాత పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. పెళ్ళైన తర్వాత వాళ్ళ యొక్క మధ్యన డిస్టెన్స్ వస్తూ ఉంటుంది. ఆ డిస్టెన్స్ ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇదిగో వాడు ఎక్కువ ఆస్తి కొట్టేశాడు, వాడు లేకపోతే ఎక్కువ అమ్మా నాన్నల్ని, లేకపోతే నేను ఎక్కువ పని చేశాను. అంతేకాదు ఈ డిస్టెన్స్ ఎంతవరకు పెరుగుద్దంటే, కొన్నిసార్లు అంటూ ఉంటారు, గొడవ పెరిగిపోయి, దెబ్బలాట్లు పెరిగిపోయి, ఆ ఇంటికి ఇంటి మీద వాలకూడదు,
ఈ ఇంటికాక ఆ ఇంటి మీద వాలడం, ఈ ఇంటికాక ఆ ఇంటి. అంతేకాదు ఇంకా గొడవకి ఏమవుతుందో ఏమవుతుందంటే, పెద్ద ఉమ్మడిల్లు అయితే కనుక ఈ గొడవలకి మధ్యలో గోడ కూడా వస్తుంది అనమాట. మధ్యలో ఏమొస్తుంది, ఒక గోడ కూడా వస్తుంది అనమాట. వీళ్ళ మొక్క వాళ్ళు చూసుకోకుండా, ఆవిడ మొక్క వీళ్ళు చూసుకోకుండా, వీళ్ళ ఇంటి నుంచి ఆవిడకి ఫోన్ ఉండదు, వాళ్ళ ఇంటి నుంచి వీళ్ళకి ఫోన్ ఉండదు. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. జీవం లేని మొక్కలేమో అవి, అంటే నోరు లేని జ్ఞానం లేని మొక్కలేమో దూరంగా నాటబడి అవి ఎదిగిన తర్వాత వాటి కొమ్మలు కలిసిపోతున్నాయి, వాటి కొమ్మలు సహవాసం కలిగి ఉన్నాయి. అలాగే ఆకాశంలో ఎగిరే మిడతలు జ్ఞానం లేనివి, అవి కలిసికట్టుగా ఐక్యతగా ఎగురుతున్నాయి. అలాగే జ్ఞానం లేని చీమలు అవి ఐక్యతగా నడుస్తున్నాయి, చాలా కలిసికట్టుగా నడుస్తున్నాయి. కానీ మనుషులమైన మనము కొన్నిసార్లు లేకపోతే ఏదో సంథింగ్ ఏదో జరిగిందని, లేకపోతే ఒక మాట వచ్చిందని, లేకపోతే ఏదో ఒక సమస్య వచ్చిందని ఏమవుతుంటే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, వాళ్ళ ముందు నేను తలంచుకోవాల్సిన అవసరం లేదు. చాలాసార్లు ఏమవుతున్నామంటే మధ్యలో గోడలు వస్తున్నాయి అన్నమాట, మధ్యలో అభిప్రాయ భేదాలు వస్తున్నాయి అన్నమాట, మధ్యలో డిస్టెన్స్ వస్తున్నాయి అన్నమాట, మధ్యలో ఫోన్లు బ్లాక్ చేసుకోవడం వస్తుందన్నమాట. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఒక భక్తుడు ఏమంటూ ఉంటాడంటే, ప్రియజన బిడ్డలారా, ఒక భక్తుడు ఏమంటూ ఉంటాడంటే, ఆకాశంలో ఎగిరే పక్షికి ఎగరటం ఎవరో నేర్పక్కర్లేదంట. ఆకాశంలో ఎగిరే పక్షికి ఎగరటం అలాగే ఎవరో నేర్పక్కర్లేదు, అవి బాగానే ఎగురుతున్నాయి. నీటిలో ఈదే చేపకు ఈత ఎలా ఈదాలో చేపలు కూడా సక్రమంగా ఎగురుతున్నాయి. చిన్న చేప మొదలుకొని ప్రతిదీ వాటికి ఎగరడం ఎలాగో తెలుసు, ఆకాశంలో ఎగిరే పక్షికి ఎగరటం ఎలాగో తెలుసు. కానీ భూమి మీద జ్ఞానం కలిగి జీవిస్తున్న మానవుడు ప్రతిసారి కూడా, ఒరే నువ్వు మనిషివి కాబట్టి మనిషిలా జీవించాలి, జ్ఞానం చెప్పించుకుంటున్నాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుని బిడ్డలారా, మనుష్యుల్లో నానాటికి యేసే చెప్పిన మాట, అక్రమము విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ. ఇది కుటుంబంలో కావచ్చు దేవుని బిడ్డలారా, లేకపోతే సంఘంలో కావచ్చు. మన ఐక్యత ఎలా ఉండాలంటేనంట, మన ఐక్యత ఎలా ఉండాలంటే చూడండి, ఈ సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అన్నాడు కదా. మనందరికీ ఇక్కడ చూసారో లేదో కానీ, నేనో చూడలేదు కానీ, ఇంటి దగ్గర ఏ కొబ్బరి చెట్టు ఏదో చెట్టు ఉంటే కనుక, చెట్టు కావచ్చు, ఇంటి దూలాలు కావచ్చు, తేనె పట్లు పడుతూ ఉంటాయి కదండి. మీ అందరూ తెలుసు కదా, తేనె పట్టు పడతాం. ఈ తేనె పట్టులో చిన్నగా పడుతుంది, ఇలా తర్వాత అనేకమైన తేనెటీగలు వస్తూ ఉంటాయి. ఈ తేనెటీగలు ఉదయం అంతా పూల తోటలో ఎక్కడెక్కడో మొక్కల మీద ఎగిరి అవి పట్టుకొచ్చిన తేనె, ఆ పువ్వులోంచి తీసుకొచ్చిన ఆ తేనె లేకపోతే ఆ మకరందం ఆ తేనె పట్టులో స్టోర్ చేసుకుంటూ ఉంటాయి, దాచుకుంటూ ఉంటాయి. తేనె పట్టు ఎలా ఉంటుందో మనకు తెలుసు, చిన్న గదులుగా, చిన్న గదులు, ఒక్కొక్క తేనెటీగ ఒక్కొక్క గదిలో దూరుతూ ఉంటాం, అందులోనే తేనె స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఈ సమయాన్ని మనం ఆలోచన చేయండి, ఆ యొక్క తేనె పట్టులో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని తేనెటీగలు అందులో తలదాచుకుంటూ ఉన్నాయన్నమాట. అన్ని తేనెటీగలు తలదాచుకుంటూ ఉన్నాయి. ఈ సమయాన్ని సంఘము అనేది కూడా దేవుని బిడ్డలారా, సంఘముగా ఉన్న మనము, కుటుంబముగా ఉన్న మనము, మన యొక్క నడత ఎట్లా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలంటేనంట తేనెటీగలాగా ఉండాలి దేవుని బిడ్డ. సంఘము అంటే తేనె పట్టులాగా ఉండాలి, విశ్వాసులమైన మనమేమో తేనెటీగలాగా ఉండాలంట. ఏమిటి తేనెటీగలాగా ఉండటం అంటే, ఈ తేనెటీగ ఎక్కడెక్కడికో ఎగరొచ్చు, ఎక్కడి నుంచో తిరిగి రావచ్చు, ఉదయం అంతా అలసిపోయి ఉండొచ్చు. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే కొంతమంది ఈ తేనెటీగ ఎగరటం అంటే అర్థం ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఒకరు బాగా చదువుకుని ఉండొచ్చు, బాగా చదువుకున్న వాడికి ఎక్కువ డిగ్రీలు ఉంటాయి కదా, మంచి శాలరీ ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది. ఓకే, అలాంటి దేవుని కృప, మహాకృప, అభినందనీయం. అయితే ఈ సమయాన దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి నువ్వు ఒక తేనెటీగ వలె ఆశీర్వదించబడ్డావు. అయితే నువ్వు ఆశీర్వదించబడిన తర్వాత, అంటే నువ్వు సొసైటీలో తిరిగి వచ్చిన తర్వాత, సమాజంలో తిరిగి వచ్చిన తర్వాత, దేవుని మందిరం అనే తేనె పట్టులోకి వచ్చేటప్పుడు మాత్రం ఆ తేనె పట్టులో దూరాలంటే నువ్వు ఎలా ఉండాలంటే, అలా ఎగురుకుంటా దూరలేవు. తేనెటీగ ఎగురుకుంటా అందులోకి దూరలేదు. తేనె పట్టు దగ్గరికి వచ్చిన తర్వాత రెక్కలు ఏమవ్వాలి, రెక్కలే ముడుచుకోవాలన్నమాట. రెక్కల్ని ముడుచుకుంటేనే తేనె పట్టులోనికి నువ్వు తలదాచుకోగలవు, తేనె పట్టులోనికి నువ్వు అడుగు పెట్టగలవు అనమాట. అనగా ఒకవేళ మనకి దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడా, అది సమాజం వరకే. దేవుడు అంటున్నాడు యెహోషువతో,
యెహోషువ, నువ్వు నిలబడ్డ స్థలము పరిశుద్ధ స్థలము, కాబట్టి నువ్వు చెప్పులు విడిచిపెట్టు అంటున్నారు. చెప్పులు విడిచిపెట్టడం అంటే ఏంటి? మన చెప్పులు షూస్ బయట విడిచిపెట్టే వస్తాం దేవుని మందిరానికి, అంత మాత్రమే కాదండి. చెప్పులు విడిచిపెట్టడం అంటే మన ఆధిక్యత, మన గొప్పతనాన్ని ఎక్కడ విడిచిపెట్టాలంట? పరిశుద్ధ స్థలానికి బయటే విడిచిపెట్టాలి. అలాగే దేవుడు మనకిచ్చిన జ్ఞానము అనే రెక్కలు, ఆధిక్యత అనే రెక్కలు, ఉద్యోగం అనే రెక్కలు, లేకపోతే ఇంకేదైనా పదవి అనే రెక్కలు, లేకపోతే దేవుడు ఇంకేమి ఇచ్చాడో. కొంతమందికి దేవుడు అందరికీ అన్ని ఇచ్చాడండి. ఒక్కొక్కరికి ఒక ఎబిలిటీ ఇస్తూ ఉంటాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యము. ఆ సామర్థ్యము నేను ఎంత స్థాయి కలిగిన వాడిని, ఎంత ఉన్నతమైన వాడిని, ఎంత లేకపోతే అని అట్లా కాదు. కానీ నువ్వు సంఘము అనే పేరు పట్టులోకి అడుగు పెట్టాలంటే కనుక నువ్వు సొసైటీలో ఎన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నావు, అది దేవుని కృప. కానీ నీ రెక్కల్ని ఏం చేసుకోవాలంట? ముడుచుకో. అనగా నువ్వు ప్రభువా నేను దీనుడును, నేను అంటూ ఉంటాడు కదా యాకోబును, నేను మంటి పురుగును ఉంటూ ఉంటాడు. యాకోబు ఏమంటూ ఉంటాడంటే మంటి పురుగును అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తాం. దేవుని సన్నిధిలోనికి మన రెక్కలు ముడుచుకుని మనం ఆ తేనె పట్టులోనికి సంచరించాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఒక భక్తుడు ఏమంటూ ఉంటాడంటే, ఈ రోజున ఇండియా అంటే ప్రతిదానికి ఇండియాని కంపేర్ చేస్తున్నాను కాదు, కానీ ఒకన్న ప్రాక్టికల్ ఇష్యూ చెబుతున్నాను. చర్చిలు కట్టడం అనేది ఒకప్పుడు ఆరాధన చేసుకోవడానికి చర్చిలు కట్టుకునేవాళ్ళం. కానీ ఈ రోజున మన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడానికి చర్చిలు కట్టే స్థాయికి, అందరి గురించి అనట్లేదు కానీ మన గొప్పతనం అంటే మా సామర్థ్యం ఇది అని చెప్పుకోవడానికి ఒకడు ఒక పేటలో 2 కోట్లు పెట్టి చర్చి కట్టారనుకోండి, వాళ్ళు 2 కోట్లు పెట్టి కట్టారంట, మనము 3 కోట్లు పెట్టి కట్టాలి. లేకపోతే ఇంకొకడు 56 రోజుల్లో కట్టారంట, మనం ఇంకా తక్కువ రోజుల్లో కడతాం. లేకపోతే వాళ్ళు అలాగే లేకపోతే మొత్తం సెంట్రలైజ్ పెట్టారంట, మనం ఇంకోటి ఏదో చేద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఒక చర్చ్ యొక్క బ్యూటీ అనేది, ఒక చర్చ్ యొక్క సౌందర్యం అనేది ఆ చర్చికి పెట్టిన స్ట్రక్చర్లో కానీ, ఆ చర్చికి వేసిన పాలరాయిలో కానీ, ఆ చర్చ్ యొక్క లేకపోతే ఆర్కిటెక్చర్లో కనబడదు. కానీ నిజానికి సంఘం యొక్క బ్యూటీ ఎందులో కనబడుతుంది అంటే ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల ఐక్యతలో కనబడుతూ ఉంటుంది. ఆ వాళ్ళ యొక్క ఐక్యత, వాళ్ళ యొక్క సహవాసం, వాళ్ళ ఫెలోషిప్, వాళ్ళ మధ్య ఉండే అనుబంధం, వాళ్ళ మధ్య ఉండే ఆత్మీయత, అందులో సంఘం యొక్క బ్యూటీ కనబడుతూ ఉంటుంది అనమాట. అది కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను తల మీదుగా పోయబడి అతని అంగీల అంచుల వరకు దిగజారి పరిమళ తైలము వలె ఉండును. ప్రియజన బిడ్డారా, పాతనమైన కాలంలో అంటండి యూదులు వారు కలుసుకుంటూ ఉంటారు కదా, వారు పండగలప్పుడు ఖచ్చితంగా కుటుంబం అంతా కలుసుకునేవారంట. ఒక కుటుంబం అంతా ఇప్పటికీ కూడా పండగలప్పుడు ఎక్కువగా మన ఫ్యామిలీ మెంబర్స్తో మీట్ అవుతూ ఉంటాం. అప్పుడు వారి ఇంటికి వచ్చిన ఆ యొక్క సహోదరులందరినీ కూడా ఆ అనాయింటింగ్ ఆయిల్, ఏమైతే అభిషేక తైలం ఉందో ఆ అభిషేక తైలం చేత తల మీద ప్రోక్షించేవారంట. మనందరికీ తెలుసు కదా, పరిశుద్ధ గ్రంథంలో ఒలీవ తైలానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒలీవ తైలం అంటే ఏంటి? అభిషేకించే తైలం, రాజులను అభిషేకించేది, ప్రవక్తలు ఉపయోగించేది, దేవుని ఘనపరిచేది, దేవుని మహింపరిచేది, దేవుని సన్నిధిలో దీపం వెలిగించడానికి ఆ యొక్క ఒలీవ తైలం అవసరం. అలాంటి ఒలీవ తైలం, అభిషేక తైలంతో ఈ సహోదరులందరూ కలిసినప్పుడు వారి తలల మీద ఆ అభిషేక తైలం, అంటే వాళ్ళు ఇన్వైట్ చేసేటప్పుడు అనమాట, వారికి ఆ అభిషేక తైలం వేసినప్పుడు అది 3 రకాల ఆధిక్యతను సూచించేదంట. ఒకటి ఏమిటంటే ఆ అభిషేక తైలంను బట్టి అదొక రేడియంట్గా, అంటే వాళ్ళ ముఖాలు ప్రకాశించేవంట. ప్రియను బిడ్డ, ఒక రేడియంట్ లుక్ ఎలా వస్తూ ఉంటుందో వాళ్ళ ముఖాలు, అంటే ఆ వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యతను బట్టి వాళ్ళ ముఖాలు ప్రకాశించేవంట. రెండవది ఏమిటంటే ప్రియను బిడ్డలారా, రెండవ ఆధిక్యత ఏమిటంటే వారికి తద్వారా ఒక మంచి ఆరోగ్యమునకు సూచనగా అది భావించేవారంట. ఎందుకంటే ఒలివ తైలం మనం ఫుడ్లో మనం తీసుకోవడంలో కూడా ఏమంటాం, ఆహారంలో కూడా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒలివ తైలము నో ఫ్యాట్, తర్వాత నో క్యాలరీస్, కాబట్టి అనేక రకాల సుగుణాలు కలిగింది. కాబట్టి ఆరోగ్యం విషయంలో, మూడోది ఐక్యత విషయంలో ఆ అభిషేక తైలను ఉపయోగించేవారు. కాబట్టి ఈ అభిషేక తైలం అనేది అంగీల అంచు వరకు దిగజారిన ఒక పరిమళ తైలం, ఒక సువాసన వలె వారి యొక్క ఐక్యతను ఏమంటూ ఉంటుంది, రిఫ్లెక్ట్ చేసేది అనమాట, ప్రతిబింబించేది.
కాబట్టి ఆ మాట చెప్తూ ఇంకా క్రిందకు వస్తున్నప్పుడు మనకు కనబడుతున్న మాట ఏమిటంటే చూడండి, అక్కడ సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలని యెహోవా. సియోను కొండల మీదకి, ఇజ్రాయెల్ దేశంలో అంట మరి యెరూషలేములో సియోను కొండలు అనబడిన ప్రాంతం ఉంది. సియోను కొండలే ఒక కొండల పర్వత శ్రేణి అయితే, ఈ సియోను కొండల్లో ఒకానొక స్టేజ్లో మరి మీరు బహుశా దైవజనులు కానీ ఇజ్రాయెల్ వెళ్ళుంటే కనుక వారు ముఖాముఖిగా చూసారేమో, దేవుని స్తోత్రం. అందుని బట్టి అయితే ఆ పర్వత శ్రేణిలో హెర్మోను కొండలు ఉన్నాయంట. హెర్మోను కొండలు అనేది ఒక కొండ కాదు. ఇప్పుడు మనం హిమాలయాల పిక్చర్స్ చూస్తూ ఉంటాం కదా, అనేకమైన పర్వత శ్రేణులు అక్కడ ఉంటూ ఉంటాయి. ఎవరెస్ట్ కావచ్చు, కాంచనజంగా కావచ్చు, ఇంకా అనేకమైన పర్వతాల సముదాయం అనమాట. ఒక కొండే ఉండదు, మంచు కొండలు అనేకమైన మంచు కొండలు. అలాగే ఈ హెర్మోను పర్వతం అనేది కూడా అనేకమైన మంచు కొండల సముదాయం. ఒకసారి ఆఖరి మనందరి బైబిల్లో పటాలు ఉంటాయి చూడండి. పటాలు ఒక విషయం చెప్పడానికి నేను ఈ సమయాన దాన్ని ఉపయోగిస్తున్నాను. ఆఖరు మనకి బైబిల్, అందరి బైబిల్లో క్రొత్త నిబంధన కాలపు పాలస్తీనా 3వ పట్టణం అండి. బయట నుంచి చూస్తే కనుక చూడండి, 3వ పట్టణం ఉంది కదా, కొత్త నిబంధన కాలపు పాలస్తీనా ఉంది కదండి అందరి బైబిల్లో. ఇలా చూస్తే కనుక దాన్ని నేను చూపిస్తుంది చూడండి. అందులో సెంటర్కి ఒక గీత ఉంది అడ్డంగా, ఏమండి అడ్డంగా ఒక గీత ఉన్న తర్వాత ఈ పైన చూడండి హెర్మోను పర్వతము అని ఉంది. పైనుంచి కనుక మీరు ఆ రైట్ సైడ్ చూస్తుంటే ఏముందంటే అక్కడ హెర్మోను, ఇది మంచు కొండల సముదాయం అన్నమాట. హెర్మోను పర్వతం అనేది పర్వతాల మంచు కొండల సముదాయం. ఇప్పుడు ఈ మంచు అనేది శీతాకాలంలో మాత్రమే కాదు, ఎప్పుడు మనకి మంచు కురుస్తూ ఉంటుంది శీతాకాలంలో. కానీ హెర్మోను పర్వతాల మీద ఎప్పుడు మంచు కురుస్తూనే ఉంటుంది. ఈ మంచు ఎప్పుడు కూడా మంచు కరిగి, మంచు ఎండవేడికి కరుగుతుంది కదా, కరిగి హెర్మోను పర్వతాల నుంచి మీరు అక్కడ చూస్తుంటే కదా, హెర్మోను పర్వతాల తర్వాత ఆ సెంటర్గా అడ్డ గీతలా ఉంది కదండి, అక్కడ మధ్యలో యోర్దాను అని ఉంది చూడండి. దెక్కపల్లి కింద యోర్దాను అని ఉంది కదా, చూసారా అందరూ? దెక్కపల్లి కింద పెద్ద అక్షరాల్లో దెక్కపల్లి కింద యోర్దాను అని ఉంది కదా, మధ్యలో యోర్దాను. ఇప్పుడు ఈ యోర్దాను అనే నది ఎలా ప్రవహిస్తుందంటే, హెర్మోను పర్వతాల్లో కురిసిన మంచు, ఆ మంచు కరిగి ఎలాగైతే హిమాలయంలోంచి ఈ యొక్క నదులు ప్రవహిస్తున్నాయో అలాగే ప్రవహిస్తున్న నది ఏమిటంటే యోర్దాను నది. యోర్దాను నది యేసు ప్రభువారు బాప్తిసం పొందింది ఎక్కడండి? యోర్దాను. బాప్తిసం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో యేసు ప్రభువారికి, అలాగే ఇంకా అనేకులకి బాప్తిసం. ఆయన ఎవరికి బాప్తిసం ఇచ్చినా యోర్దాను నదిలోనే. ఇప్పుడు కూడా ఎవరైనా ఇజ్రాయెల్ వెళ్తే ఇక్కడ బాప్తిజం తీసుకున్నప్పుడు కూడా అందరినీ కూడా అక్కడ ఏం చేస్తారు? అమ్మ యేసు ప్రభు గారు బాప్తిజం పొందిన స్థలం ఇదని అందరికి కూడా అక్కడ ఏం చేస్తారు? బాప్తిజం ఇస్తూ ఉంటుంటారు. ఆ యొక్క చిన్న కాలం లాంటి చెప్పాలంటే అది పెద్ద నది. అంటే మన గోదావరిలాగా 3 కిలోమీటర్లు ఏముంటుంది, రాజమండ్రి దగ్గరలాగా కదా, మనందరూ యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. సరే, ఇప్పుడు హెర్మోను పర్వతాల్లో కురిసిన మంచు యోర్దాను నది వలె ప్రవహిస్తుంది. అందులో ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిజం పొందారు, ఇంకా అనేకులు బాప్తిజం. ఈ నది ప్రవహించిన తర్వాత కింద చూడండి, అట్టడుగున ఏముందంటే మృత సముద్రము అని ఉంది. యోర్దాను కిందకు వచ్చేస్తే కొత్త నిబంధన పాలస్తీనా పైన ఏమనుందండి? మృత సముద్రం. ఇప్పుడు 3 మనం గుర్తు పెట్టుకోవాలి. మధ్యలో యోర్దాను నది ఉంది, పైన హెర్మోను పర్వతం ఉంది, కింద మృత సముద్రం ఉంది. ఇప్పుడు యేసయ్య యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళారో చూద్దాం. యేసయ్య బాప్తిసం పొందిన తర్వాత లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుతాం. లూకా సువార్త 4 అమ్మా చదువు. అప్పుడు యేసు ఆత్మ బలముతో ఎక్కడికి వెళ్ళారంటమ్మా? అప్పుడు యేసు ఆయన బాప్తిసం పొందారు. అప్పటికి యోర్దాను ముందు అధ్యాయంలో బాప్తిసం ఇచ్చి యోహాను గారు యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చారు. ఆయన బాప్తిసం పొందిన తర్వాత లూకా 4:14లో చెప్పిన మాట, ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళారు. ఈ మాట గుర్తుంచు. ఇప్పుడు మళ్ళీ పట్టణంలోకి వద్దాం. పట్టణంలోకి వస్తే యేసయ్య కింద యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత దెక్కపల్లి పైన అలాంటి పెద్ద అక్షరాలతో గలిలయ అన్నది చూడండి. గలిలయ పెద్ద అక్షరాలతో ఉన్నది. గమనించి, గలిలయ సముద్రం పక్కన గలిలయ పెద్ద అక్షరాలతో ఆ అడ్డగీతకి పక్కన ఉంది చూడండి, కనిపించిందండి గలిలయ. ఏమండి, ఇప్పుడు యేసయ్య యోర్దాను నదిలో బాప్తిసం పొందారు. ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత గలిలయ ఏమో పైన ఉంది, మృత సముద్రం ఎక్కడ ఉంది? కింద ఉంది. మృత సముద్రం కింద ఉంది. ఇప్పుడు మధ్యలో యోర్దాను నదిలో యేసయ్య బాప్తిసం పొందారు. ఆయన పైకి వెళ్ళారా కిందకి వెళ్ళారా? పైకి వెళ్ళారు.
కిందకి వెళ్తాం అనేది ఆ యెరూషలేములోంచి ఒకడు యెరికో పట్టణానికి ఎలా వెళ్ళాడు? దిగి వెళ్ళాడు కదండి, డౌన్కి వెళ్ళాడు. దిగి వెళ్ళటం వల్ల దొంగల చేతిలో చిక్కాడు, ప్రాణాపాయాన్ని తెచ్చుకున్నాడు, చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడాడు. దిగి వెళ్ళకూడదు క్రైస్తవుడు. నువ్వు బాప్తిస్మం పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత, నువ్వు యోర్దాను నది అనబడిన దైవ సహవాసంలోనికి వచ్చిన తర్వాత, దైవ సేవకుల మాట విన్న తర్వాత, నీ అడుగులు ఎటుపడాలంటే గలిలయ వైపుకు వెళ్ళాలి, అనగా పైకి వెళ్ళాలి. నువ్వు పైకి వెళ్ళాలి. ఎందుకు పైకి వెళ్ళాలి? కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తుంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. ఆ పైన ఎవరున్నారంటండి? అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున. నువ్వు లోకిస్తుడు అయితే కనుక రోజు రోజుకి ఇంకా కిందకి వెళ్తూ ఉంటావు అనమాట, డౌన్ ట్రేడ్కి వెళ్తూ ఉంటాం. ఏం పర్వాలేదు, ఎవరు చూసేట్లే, అందరూ ఇలాగే ఉన్నారులే. ఈ రోజుల్లో పెద్ద ఇదేమీ పాపం కాదు, ఇదేమి తప్పు కాదు, ఇదేమి పెద్ద విషయం కాదు. అందరూ డౌన్కి వెళ్తూ ఉంటావు. ప్రియుని బిడ్డ, నీ యొక్క నడకలో, నీ నడతలో, నీ యొక్క పరిస్థితిలో, నీ ఆలోచనలో, నీ అలవాట్లలో, నీ క్రియల్లో, నీ స్నేహాల్లో, అన్నిట్లో ఏమవుతూ ఉంటే నీకు తెలియకుండానే దిగి వెళ్తూ ఉంటావు. ఒక భక్తుడు అంటూ ఉంటాడు, ఒక వ్యక్తి అంటండి, ఒక వ్యక్తి పైకి ఎక్కుతున్నప్పుడు ప్రతి స్టెప్ అతనికి తెలుస్తుందంట. పైకి ఎక్కుతున్నప్పుడు, మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఒక్కొక్క మెట్లు ఎక్కుతున్నప్పుడు, ఓ నేను నిన్నటి కంటే ఈరోజు బెటర్గా ఉన్నా, లాస్ట్ ఇయర్ కంటే ఈరోజు నేను ఉన్నతంగా ఉన్నాను, గత రోజుకి వారం కంటే ఈ వారం దేవునితో సహవాసాలు బాగుంది తెలుస్తుందంట. ప్రతిదీ కూడా కాన్షియస్ తెలుస్తుంది. కానీ ఒక వ్యక్తి డౌన్కి పడుతున్నప్పుడు తెలియదంట. ఆ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడితే దమేమని ఎలా పడతామో స్టెప్లో పడిపోవడం తెలియదంట. అలాగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎవరిని వెతకాలంటండి? పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి. నువ్వు రక్షించబడిన తర్వాత నీ యొక్క అడుగులు గలిలయ వైపు పడగాలి. గలిలయుడు అని పేరు ఉంది యేసు ప్రభు వారికి. నజరేయుడు అనే పేరుతో పాటు నీవు కూడా గలిలయుడితో ఉండేవు కదా అంటున్నారు పేతురుతో. కాబట్టి నువ్వు గలిలయుడైనా క్రీస్తు వైపు వెళ్ళాలి. మీరు క్రీస్తుతో కూడా లేకుండా వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ ఎవరున్నారంటే పైన క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. క్రీస్తు ముందు దేవుని బిడ్డలారా, ఇష్టమైన పైన వాటిని వెతకడం అంటే పైనున్నది కింద ఉన్నది అక్కడ అర్థమవుతుంది. ఏసు అంటున్నారు యోహాను సువార్తలో, నేను పైనుండి వచ్చిన వాడును, మీరు క్రిందుండు వారు. పైనుండి ఎందుకు వచ్చాడు ఆయన? క్రింద ఉన్న మనల్ని పైకి తీసుకెళ్ళడానికి ఆయన పైనుండి దిగి వచ్చాడు. ప్రియమైన బిడ్డ, ఈ సమయాన పై ఉన్న వారికి ఉండే ఆధిక్యత ఏమిటి, క్రింద ఉండే వారికి ఉన్న ఆధిక్యం ఏంటి? ఒకసారి చూద్దాం ఒక మాట. పైనుండే వారి స్థితి ఏమిటి, పైనుండే వారి యొక్క గొప్పతనం ఏమిటి, క్రింద ఉండే వారి యొక్క స్థితిగతులు ఏమిటి ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా, అందరికీ కూడా మనకి ముఖాలు ఉన్నాయి. చిన్న బిడ్డలు కావచ్చు, స్త్రీలకు కావచ్చు, దేవుడు ఇచ్చిన అందరికీ కూడా ముఖాలు ఉన్నాయి. ఎవరైనా పర్లేదు. ఈ ముఖంలో మనందరికీ నోరు ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు అనుకోండి, మనందరూ పొద్దున్న లేస్తే నోరు ఉపయోగిస్తూ ఉంటాం మాట్లాడటానికి. మంచిది ప్రియమైన బిడ్డ. అయితే ఈ సమయాన ఈ నోట్లో 2 దవడలు ఉన్నాయి. అందరికీ కూడా 2, పైన ఒకటి, క్రింద ఒక వరుస. పైన ఒక వరుస, క్రింద ఒక వరుస. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారు లేదో, పైన ఉన్న వరుస ఎప్పుడు కదలదు ఎక్కడికి. పైన ఉన్న వరుస అలా ఫిక్స్డ్గా ఉంటుంది అనమాట. మనం మాట్లాడుతూ చూడండి, కావాలంటే మీరైనా ఎలా అనుకోండి, మీ కింద వరుస మాత్రమే కదులుతుంది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంతసేపు మాట్లాడినా కింద వరుస మాత్రమే కదులుతుంది, పైన ఉన్న వరుస కదలదు. ప్రియమైన అబ్జర్వ్ చేయండి, ఒకవేళ కదిలిపోండి, ఓకేనా? కదలదు. ఎందుకంటే అది స్థిరముగా ఉన్న వరుస. ప్రియమైన బిడ్డ, స్థిరముగా ఉన్న వరుస. కానీ కింద ఉన్న వరుస ఏమవుతుందంటే కదులుతూ ఉంటుంది. ప్రియమైన బిడ్డ, ఈ సమయాన కదిలే వరుస, కదలని వరుస. ఈ లోకంలో కొంతమంది కదిలిపోతూ ఉంటారు. ప్రియమైన బిడ్డ, కదిలిపోతూ ఉంటారు. శ్రమ వచ్చేటప్పటికి ఏమైపోతారంట? కదిలిపోతూ ఉంటారు. ఏసి అంటున్నారు, విత్తువాని ఉపమానంలో కొంతమంది విత్తనాలు పడినప్పుడు వారు క్రొత్తలో బాగానే, అబ్బా ఈ సహవాసం చాలా బాగుందండి, ఈ వాక్యం చాలా బాగుందండి, ఇక్కడ చాలా బాగుందంటూ ఉంటారు. కానీ వారికి శ్రమలు అని ఎండ తగలగానే ఏమైపోతారంట? డ్రాప్ అయిపోతూ ఉంటారు. మరలా లోకంలో కలిసిపోతూ ఉంటారంట. ఈ సమయాన్ని కూడా ఆలోచన చేస్తుంటే మన జీవితంలో కూడా ప్రియమైన బిడ్డలారా, కొంతమందికి శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, ఏదైనా పరిస్థితులు రాగానే, ఎవరైనా చిన్న మాట అనగానే తట్టుకోలేరు, ఓర్చుకోలేరు. అంటే ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే మనం క్రీస్తులో పైకి ఎదిగినప్పుడు, ప్రియమైన బిడ్డ, క్రీస్తులో పైకి ఎదిగినప్పుడు
మనకి కూడా శ్రమలు వస్తూ ఉంటాయి, మనకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఎవరో మన గురించి ఏదో అనుకుంటూ ఉంటాయి. అది సంఘస్థులు కావచ్చు, బయట కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు. నా ప్రభు నా కోసం మూయించుకున్నాడు, నా ప్రభు నా కోసం కొరడా దెబ్బలు తిన్నాడు. ఒకవేళ మన కొరడా దెబ్బలు తినేమంటలే, ఎవడో మన కొరడా దెబ్బలు కొట్టాడు. మహా అయితే నాలుగు మాట్లాడంటారంటే, నాలుగు చెప్పుకుంటూ ఉంటారంటే. కానీ దానికి ఏమైపోతామంటే, విశ్వాసము అనే బలం మనతో లేనప్పుడు, క్రీస్తుతో సరైన సంబంధము సహవాసం లేనప్పుడు మనం ఏమైపోతామంటే, లేదు నీకు ముందుకు వచ్చింది, మనం గమ్మున ఉందాం శుభ్రంగా. ఇస్తాను నువ్వు కథలే వరుసలో ఉండిపోతే కనుక నువ్వు ఎప్పటికీ ఎదగలేవు ప్రతిదిన పెట్ట. కానీ నువ్వేమైపోవాలంటే కథలని వరుసలో కథలని వరుస. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. నువ్వు ఐక్యత కలిగి నివసించాలంటే కొంత సాక్రిఫైస్ చేయాలి, కొన్నిసార్లు ఓర్చుకోవాలి ప్రతిదిన బిడ్డ. ఐక్యత అనేది ఊరకనే వచ్చేది. ఐక్యతగా ఉండటం అంటే కొన్నిసార్లు ఏమంటే కొన్ని ఓకే ఏమైనా తెలియకుండా లేకపోతే ఏమైనా చేశారనుకోండి, ఒకవేళ కుటుంబంలో కావచ్చు, నాకు చెప్పాడా, లేకపోతే చిన్నదానికే పాట పట్టింపులు వచ్చేస్తూ ఉంటాయి, చిన్నదానికే తట్టుకోలేము. లేకపోతే నా గురించి అక్కడ ఇలా చెప్పాడంట, లేకపోతే నాకు తెలియకుండా అంతా ఎందుకు ఖర్చు పెట్టేశాడు. ఇష్టమైన ఆలోచన చేస్తాను, కొంచెం ఓర్పు పట్టుకోవడం, కొంచెం ఓర్పు కట్టుకోవడం. ఇష్టమైన ఆలోచన చేస్తుంటే యోగ గ్రంథం అంటుంటాడు, మీ సహనమును సకల జనులకు, మీ సహనము కావచ్చు, మీ యొక్క ఓర్పు కావచ్చు, ఓర్మి కావచ్చు, లేకపోతే మీకున్న ఆ ప్రేమ కావచ్చు. ఇద్దరు పెట్టారు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడు, ప్రేమ కలిగి ఉండటం అనేది. కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఆ ఐక్యత కొరకు, లేకపోతే నువ్వు ఎదుగుతున్నప్పుడు నాకు ప్రభువుని మాదిరిగా తీసుకున్నాడు. అయ్యో నేను ఈ చిన్నదానికే కనుక నేను తొట్టిల్లిపోతే, ఈ చిన్నదానికే నేను లేకపోతే నా విశ్వాసాన్ని కోల్పోతే, లేకపోతే నా యొక్క సహనాన్ని కోల్పోతే నా ప్రభుత్వ సహవాసాన్ని కోల్పోతాను అనే ఆలోచనకు వచ్చినప్పుడు నువ్వేమవుతావు అంటే కథలని వరుసలో ఉంటావు. ప్రతిదిన పెట్టారు ఎక్కడ ఉంటావు, కథలని వరుసలో ఉంటావు. కాబట్టి ఏమంటున్నాడంటే, ఇదిగో అది ఏమంటున్నాడు 133వ కీర్తన 3వ వచనంలో చూడండి, సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని. అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఆశీర్వాదం? ఎక్కడి నుంచి వస్తుంది అంటండి? ఈసారి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పై వచనంలో చెప్పాడు, మొదటి వచనంలో సహోదరుల ఐక్యత. మంచు కొండ మీద నుంచి మంచు ఎలాగైతే సూర్యుని వెలుగుకి, సూర్యుని ఎండకి కరిగి కిందకి నీళ్ళవలే, లేకపోతే అవి పంటలు పండుతున్నాయి, లేకపోతే అనేక మందికి తాగడానికి గలిలే సముద్రం చాలా మంది వెళ్ళొచ్చారు. సంపత్ గారు కూడా వెళ్ళి దాని మీద ట్రావెల్ చేశారంట. ఇజ్రాయెల్ దేశం అంతటికి వాటర్ సోర్సెస్ ఏంటంటే గలిలే సముద్రమే. వాళ్ళకి లేకపోతే మంచి చేపలన్నీ దొరకడానికి, వాళ్ళు అమ్ముకోవడానికి, వాళ్ళ యొక్క పర్యాటక రంగానికి అన్నిటికీ పెద్ద సోర్సెస్ ఏంటంటే గలిలే సముద్రం. ఈ గలిలే సముద్రానికి లేకపోతే యోర్దాను నదికి వాటర్ సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే హెర్మోను మంచు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, హెర్మోను మంచు అనేది ఆశీర్వాదానికి కూడా సూచనగా ఉన్నది. బలమైన ఆశీర్వాదం ప్రియమైన బిడ్డలారా. ఈసారి ఒక్కొక్క మాట చూసి ముగిద్దాం. చూడండి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతని ముందును తామర పుష్పము పెరుగునట్లు. చాలండి, చూడండి అక్కడ చెట్టునకంట మంచు ఉన్నట్లు నేను అతనికి ముందును. చెట్టునకు మంచు ఉన్నట్లు అందులో మంచు అనేది దేవుని యొక్క ఆశీర్వాదానికి సూచనగా ఉంటుంది. ఎందుకంటూ ఉంటే అక్కడ యాకోబు తన కుమారుడికి ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు అంటూ ఉంటాడు, ఆకాశపు మంచు వలె దేవుడు నిన్ను దీవించునుగా. కానీ యాకోబు తన కుమారుని దీవించాడు. ప్రతిదిన బిడ్డ. సరే, ఇక్కడ మంచు గురించి ఒక మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. చూడండి, మనకి ప్రస్తుతం ఎండాకాలం అయినప్పటికీ, లేకపోతే రేపు జూన్లో వచ్చేసాము, వర్షాకాలం అనే సీజన్ మనకి ఇక్కడ లేకపోతే ఇండియాలో వర్షాకాలం ఉంటూ ఉంటుంది కదండి. వర్షం అంటే చిన్నగా చినుకులు పడుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఏకంగా తుఫాను పడుతుంది, పెద్ద బలమైన వర్షం పడుతూ ఉంటుంది. మంచిది. వర్షం పడినప్పుడు అందరికీ తెలుస్తుంది కదండి. వర్షం పడినప్పుడు చినుకులు పెద్ద పెద్ద పడుతూ ఉంటాయి, ఉరుములు ఉరుతాయి, ముందేమో పెద్ద మబ్బు పట్టేస్తుంది, నల్ల మబ్బు పట్టేస్తుంది, లేకపోతే ఒకలాంటి గాలి వేస్తుంది. ఈ గుర్తులన్నీ తెలిస్తే ఇంకా చెప్పాలంటే వర్షం పడేటప్పుడు ఆ దబదబమనే శబ్దం అందరికీ తెలుస్తుంది అనమాట. చెట్లు లేకపోతే వీళ్ళు అన్నీ తడుస్తాయి, ఎవరో ట్రావెల్ చేయరు, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోతారు. సరే, ఓకే. రెండోది ఏమిటంటే మంచు కూడా వాటర్ సోర్సెస్ కదండి, వాటర్ డ్రాప్స్ మంచులో కూడా ఉన్నది. కానీ మంచు పడేటప్పుడు ఎవరికీ తెలియదు. శబ్దం చేస్తుందని మంచు
వర్షం శబ్దం చేస్తుంది కదా, వర్షం పడేటప్పుడు దబదబని శబ్దం చేస్తుంది. మంచు పడేటప్పుడు ఎక్కడైనా శబ్దం చేస్తుందా? ఎక్కడైనా, ఇండియాలోనే అక్కడైనా మంచు పడేటప్పుడు శబ్దం చేయదు. మనం ఏదైనా మీటింగ్కి వెళ్తే కనుక రాత్రి సమయంలో మీటింగ్ అయిపోయిన తర్వాత చూసుకుంటాం తల మీద శీతాకాలంలో, అప్పుడు తల ఏమవుద్ది? తడిసి ఉంటుంది. ఎందుకంటే మంచు అప్పుడు పడింది కాబట్టి. మన తల మీద కురుస్తున్న మంచు కురుస్తుందో మనకు తెలియదు. తర్వాత ఎప్పుడు అరే డిసెంబర్ నెల కదా తడిసిందేమో అనుకుంటే తడిసి ఉంటుంది, ఒరే మంచు కురుస్తుంది. ఇప్పుడు దేవుని పెట్ట ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే దేవుని యొక్క ఆశీర్వాదం కూడా వర్షంలాగా అందరికీ కనబడేలాగా డబ్బడమంట సౌండ్ చేసుకుంటా, పెద్ద ఉరుములు మెరుపులు, పెద్ద లేకపోతే అదంతా కూడా మేఘము మబ్బులు, ఈ అపీరెన్స్ ఉండదంట. నీకు తెలియకుండా ఆ చప్పుడు, ఆ సవ్వడి, ఆ శబ్దం నీకు తెలియకుండా ఒక మంచి ఆ యొక్క ప్రసన్నత, లేకపోతే మంచి ఆ ఆశీర్వాదము నీకు తెలియకుండానే దేవుడు ఇస్తున్నాడు. ఇస్తున్నాడు. ఇస్తామని ఆలోచన చేస్తుంటే మరి దేవుని యొక్క మంచు అనబడిన ఆశీర్వాదం చెట్టునకు మంచు ఉన్నట్లుగా, చెట్టుకి కావాల్సింది నీటి సౌలభ్యతే కాదండి, మంచు కూడా కావాలి. ఆకుల మీద మంచు పడినప్పుడు అవి బాష్పోత్సేకం ద్వారా అవి రిసీవ్ చేసుకుని ఆ మంచులో ఉన్న కణాలు ఆ లోపల ఉన్న కాండాల్లో ఉన్న వేర్లకి బెరడుకి అన్నిటికీ ప్రసరించినప్పుడు అది చక్కగా ఎదుగుతూ ఉంటుంది అన్నమాట, చక్కగా ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే దేవుని ద్వారా ఆశీర్వదించబడిన మనము దేవుని సంఘంలో సహవాస సభ్యులమైన తర్వాత మన యొక్క ఐక్యతను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే అప్పుడు ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవాలని యెహోవా సెలవించు. ఆశీర్వాదం అంటే ఈ యొక్క మంచు, ఈ ఐక్యత దేన్ని సూచిస్తుందంటే అసలు మనలో ఆ ఫెలోషిప్లో మన ఐక్యత, ఆ బ్యూటీ అన్నమాట. చర్చ్ యొక్క బ్యూటీ, కుటుంబం యొక్క బ్యూటీ ఆ ఐక్యతలో కనబడుతూ ఉంటుందంట. ఆ ఐక్యత ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నీ కుటుంబంలో ఒక ఆశీర్వాదం, నీ ఉద్యోగంలో ఒక ఆశీర్వాదం, నీ బిడ్డల మీద ఒక ఆశీర్వాదం, లేకపోతే నీవు వెళ్ళే ప్రయాణాల్లో ఒక ఆశీర్వాదం. ప్రియమైన బిడ్డారా, నీకు తెలియకుండానే దేవుడు దాచి ఉంచాడు. కాబట్టి నువ్వు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావు. మనందరికీ ఆశ, నీకు నాకు మనందరికీ. అయితే మరి ఐక్యత కలిగి ఉందామా? ఐక్యతగా ప్రార్థన చేద్దామా? ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉందామా? మీరు వస్తున్నారా చర్చికి రండి, లేకపోతే ఏదైనా పరిస్థితుల్లో అందరూ పాస్టర్ గారికి మెసేజ్ పెట్టారు. కొంతమంది ఎక్కువగా టచ్లో ఉంటూ ఉంటారు. ఒకవేళ మనం బాధ్యత తీసుకోవాలన్నమాట. అయ్యో పాస్టర్ గారు పలానా వాళ్ళు పలానా పరిస్థితిలో ఉన్నారండి, పలానా వారికి హెల్త్ బాగాలేదండి, కొంచెం ప్రార్థన చేయండి. ఏమి తప్పు కాదు, అందరూ వాళ్ళే పెట్టుకోవాలి కాదు. మనం ఏదైతే ఆ ఐక్యత తేనెపట్టులో తేనెటీగలు ఎలాగైతే స్టోర్ చేసుకుంటాం, వాటి మధ్యన అడ్డుగోడలు ఉండవు, అన్నీ ఒకే తేనెపట్టులో ఉంటూ ఉంటాయి ఒక్కొక్క గదుల్లో. అలాగే మనం కూడా ఈ సంఘం అనే తేనెపట్టులో ఒక ఐక్యత కలిగి, ఒక ఫెలోషిప్ కలిగి మన యొక్క ఘనతను, లేకపోతే మన యొక్క అందాన్ని, మన యొక్క బ్యూటీని మనం ప్రదర్శించడానికి ఒకానొక రోజు ప్రభు వచ్చినప్పుడు మనందరం కూడా ఎత్తబడటానికి, ఆయన యొక్క సహవాసంలో ఆయన నిత్యరాజ్యంలో కూడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ఘనత, అట్టి స్పిరిట్ మనందరికీ దయచేసి నడిపించగాక. ఈ మంచి సమయాన్ని నాకు ఇచ్చిన దైవజనులు గారికి, అలాగే